గోషామహల్‌లో నాగాపురాలో ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి గెటప్‌లో ఉన్న గణేష్ విగ్రహాన్ని నిర్వాహకులు తొలగించారు. పోలీసుల హెచ్చరికతో ఆ స్థానంలో మరో కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వినాయక మండపాలు ఏర్పాటయ్యాయి. హైదరాబాద్‌లో డిఫరెంట్ గణేష్ ఐడల్స్ కూడా ఏర్పాటయ్యాయి. ఆపరేషన్ సింధూర్‌తో పేరుతో గణేష్ ఐడల్ కూడా మనం చూసాం. అయితే గోషామహల్‌లో నాగాపురాలో ఫిషరీస్ చైర్మన్, రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో గణేష్ మండపాన్ని ఏర్పాటు చేశారు. ఇదే ఆ గణేష్ మండపం. రైజింగ్ తెలంగాణ రైజింగ్ అని చెప్పి రేవంత్ రెడ్డి పోలిన గెటప్‌లో వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే దీనిపై విమర్శలొచ్చాయి. హిందూ సంఘాల నుంచి వ్యతిరేకత ఇవన్నీ వచ్చాయి. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా నిన్న సిటీ సీపీకి కంప్లెయింట్ చేశాడు. ఈ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయి. ఇలా విగ్రహాలను ఏర్పాటు చేయొద్దు. వెంటనే తొలగించాలి అని పోలీసులను రాజాసింగ్ కూడా కోరాడు. అయితే హిందూ సంఘాల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. దీంతో పోలీసులు హెచ్చరించారు. విగ్రహాన్ని తొలగించాలని చెప్పి నిర్వాహకులని. అయితే నిన్న రాత్రి గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. అంటే ఒక్క రోజులోనే నిన్నో మొన్నో ఏర్పాటు చేశారు. వినాయక చవితి సందర్భంగా ఒక్క రోజులోనే గణేష్ విగ్రహాన్ని హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేశారు. అయితే ఈ నిమజ్జనం చేశారనే దాన్ని బయటికి రానివ్వట్లేదు. నిమజ్జనం అయిందని. కానీ ఆ ప్లేస్‌లో పోలీసుల సూచన మేరకు కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేశారు మళ్ళీ. ఇదే ఏరియాలో మళ్ళీ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో ఫిషరీస్ చైర్మన్ ఆధ్వర్యంలో మళ్ళీ ఉన్న మండపం ఇది. ఇక్కడ కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ విగ్రహం మీద రాజాసింగ్ కంప్లెయింట్ చేయడం, అబ్తో సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ కూడా ఆహ్, రా సాయి కుమార్ మెట్టు సాయి కుమార్‌ని కోరారు. అక్కడ విగ్రహం తొలగించండి. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయి. విమర్శలు వస్తున్నాయని పోలీసుల సూచన మేరకు ఉత్సవ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో, ఈ మండప నిర్వాహకులు ఆ విగ్రహాన్ని తొలగించి దాని స్థానంలో రేవంత్ రెడ్డి గెటప్‌లో ఉన్న విగ్రహాన్ని తీసివేసి, దాని స్థానంలో కొత్తగా మరో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీంతో వివాదం ఇక్కడితో ముగిసిపోయింది ఈ వివాదం. అయితే రేవంత్ రెడ్డి పోలి ఉన్న గెటప్‌లో ఉన్న ఏదైతే విగ్రహం ఉందో దాన్ని నిన్న రాత్రి నిమజ్జనం చేసినట్టుగా తెలుస్తుంది గానీ, ఆ విషయాన్ని బయటికి రావట్లేదు. మొత్తంగా అయితే ఈ విగ్రహం ఏదైతే రేవంత్ రెడ్డి గెటప్‌లో ఉన్న విగ్రహం ఏదైతే దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. ఇలా విగ్రహం ఏర్పాటు చేయడం ఏంటి అని. ఇది మెట్టు సాయి కుమార్ ఇంటి దగ్గర నాగాపురంలో ఇంటి దగ్గర గోషామహల్‌లో నాగాపురం ఇంటి దగ్గర ఏర్పాటు చేసిన మండపం ఇది. తెలంగాణ రైజింగ్ ఇవన్నీ పెట్టి విగ్రహం ఏర్పాటు గతంలో మనం చాలా గణేష్‌లను చూసాం. 'బాహుబలి గణేష్', 'పుష్ప గణేష్', ఇప్పుడు 'ఆపరేషన్ సింధూర్ గణేష్'. కానీ అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి తోటి ఒక విగ్రహాన్ని ఇంతవరకు రాష్ట్రంలో ఎక్కడ అలా ఏర్పాటు చేయలేదు. కానీ మొదటిసారిగా ఇలా ఏర్పాటు చేశారు. అందరి నుంచి వ్యతిరేకత అంటే హిందూ సంఘాల నుంచి వ్యతిరేకత రాజాసింగ్ కంప్లెయింట్ చేశాడు. పోలీసులు కూడా హెచ్చరించారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయి. విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయని. దీంతో పోలీసుల సూచనల మేరకు ఉత్సవ నిర్వాహకులు రేవంత్ రెడ్డి గెటప్‌లో ఉన్న విగ్రహ స్థానంలో కొత్తదాన్ని ఏర్పాటు చేయడంతో ఈ వివాదం ఇక్కడితో ముగిసిపోయింది.